మనకంటూ పర్సనల్ మ్యాటర్స్ ఉండవా ఏంటి? 3 రోజుల్లో మన మ్యారేజ్ ఉంది. పెళ్లి కాబోతున్న జంట మధ్య ఉండాల్సిన బాండింగ్ మన మధ్య కనిపిస్తుందా అసలు? మన పెళ్ళైపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నుంచి చైర్మన్గా ప్రమోట్ అయిపోతావు. ఆ తర్వాత కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ శ్రీకర్. ఏమైంది నీకు? కంగ్రాట్స్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఈ పెళ్లి ఏ సమయంలో ఏమవుతుందో అర్థం కాకుండా ఉంది. మన ఇద్దరిని విడదీయడానికి అవని చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ తన వల్ల కాదు. ఇక మీదట కావు కూడా. ఇంకా 3 రోజులు సమయం ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ శ్రీకర్ పూర్తిగా నా వైపు ఉండుంటే బాగుండేది. కోడ మీద పిల్లిలా ఉన్నాడు. లేదు అంటే ఈ పాటికి ఎప్పుడో మా పెళ్ళి అయిపోయి ఉండేది. అవని సైడ్ అయిపోయి ఉండేది. మనోడికి ఇంకా దాని మీద మోజుపోలేదు. పేరెంట్స్ని ఇంట్లోనే ఉంచి వారిని భయపెట్టి ముంబై నుంచి మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తావా? వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటారు. శశిధర్ గారు, మాధవి గారు, నేనండి అవనేనొచ్చాను. ఎక్కడున్నారో బయటికి రండి. మీకేం భయం లేదు, నేను మీకు అండగా ఉంటానండి. నా పేరెంట్స్ ముంబైలో ఉన్నారని అవనితో చెప్పినా తను పూర్తిగా బిలీవ్ చేయలేదు. తనకి నా మీద అనుమానంగా ఉంది. అందుకే నా ఇంటి చుట్టూ తిరిగినా తిరుగుతుంది. ఎందుకైనా మంచిది, నా ఇంటి సీసీ కెమెరాల యాక్సెస్ ఈ ల్యాప్టాప్కి ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయడం బెటర్. మీరు ఇంట్లోనే ఉన్నారని నాకు తెలుసు సార్. మీరేం కంగారు పడకుండా నా ముందుకి రండి సార్. మాధవి గారు, శశిధర్ గారు, మై గాడ్, నేను అనుమానించినట్టు జరిగిందిగా. ఎంతసేపు అయింది వచ్చి? లోపలికెళ్ళి ఏం చేస్తుంది? అన్ని రూమ్లో వెతికిందంటే ఆ గుట్టు మొత్తం బయటపడిపోతుంది. శశిధర్ గారు, మాధవి గారు, మై గాడ్, నా రూమ్ వైపు వెళ్తుంది. శశిధర్ గారు, మాధవి గారు, శశిధర్ గారు, మాధవి గారు, శశిధర్ గారు, మాధవి గారు,
ఏ ప్లేస్కి అయితే చేరకూడదో అక్కడికే చేరుకుంది. అయిపోయింది, నా పని అయిపోయింది. ఈ మధ్య మంత్రశక్తుల యొక్క పవర్ తగ్గుతుండడం వల్ల నా గదిలోని వస్తువులు అలాగే ఉండిపోతున్నాయి. ఇప్పుడు అవని కంటపడిపోయాయి. ఇటువంటి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు మాయ ఇంట్లో ఉన్నాయంటే తనని మేము అనుమానించింది నిజమే. వెంటనే ఈ విషయం బావతో చెప్పాలి. ఎవరికి ఫోన్ చేస్తుంది? చెప్పు. బావా, నువ్వు అర్జెంటుగా బయలుదేరి మాయ వాళ్ళ ఇంటికి రా. ఎందుకు? మాయకి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు నీకు చూపించాలి. ఏంటవి? ఇక్కడికి వస్తే చెప్తాను. నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? దయచేసి నువ్వు తొందరగా బయలుదేర్రా. సరే. ఎవరికి ఫోన్ చేసి చెప్పింది? శ్రీకర్కి కాకుండా ఇంకెవరికి చెప్తుంది? అయిపోయింది, ఈరోజు నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? మాయ ఎటువంటిదో తెలియజేయడానికి నేనెంత కాలంగా ప్రయత్నించాను, అయినా నువ్వు నమ్మలేదు. ఆధారాలు లేకపోవడం వల్ల నేను నిన్ను నమ్మించలేకపోయాను. ఇప్పుడు అస్సలైన ఆధారాలు దొరికాయి, చూపిస్తాను రా.